హలో! అందరూ ఎలా ఉన్నారు? నిండుగున్నావు నున్నమైన గుండుతో. గుండు గుండు గుంటున్నారా? టైం చూస్తే 2:30. 2 అయిందా? ఇంటికి వెళ్తే ఇడ్లీ లేదు, చేలోకి వెళ్తే చట్నీ లేదు. సో మా ఇంటికి అయితే రాహుల్ తరుణ్ వచ్చారు. మేమైతే ఇప్పుడు జగదల్పూర్ లో ఉన్నాము. తెలుసు కదా, వీడియోస్ అయితే ఈ మధ్య చేయడం లేదు. రీజన్ కూడా చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్ లో. ఇప్పుడైతే మా ఇంట్లో మటన్ చేసుకుంటున్నారు అండ్ వెజ్ బిర్యానీ. సో మా ఆయన అయితే చూసారు కదా ఎలా చేసేస్తున్నారు. సో నేనైతే ఫుల్ ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నా. ఫుల్ పాడైపోయి 2 months ఇంట్లో లేం కాబట్టి, అది రైల్వే క్వార్టర్స్ కాబట్టి దారుణంగా అయిపోయింది. నేనైతే ఫుల్ క్లీనింగ్ చేసుకున్నా. వీళ్ళైతే చూసారా వంట చేసేసారు. సో నేనైతే వెజ్ కార్తీక మాసం కదా, వీళ్ళైతే ఆగిలి తినేస్తున్నారు. సో మాకు కార్తీక పౌర్ణమి ఉంటది. అప్పటి వరకే ఉండి తినేస్తున్నారు మా హస్బెండ్ అయితే. సో నేనైతే చూసారా వెజ్ బిర్యానీ తింటున్నా. సో ఇది చూసి ఆల్కహాల్ బీర్ అనుకోకండి, ఇది ఫ్రూట్ బియర్ అనమాట. 0% ఆల్కహాల్. సో వీళ్ళైతే తాగుతున్నారు. తినేసి అలా కొంచెం చిల్ అవుతున్నారు. ఇక మీదటైతే రెగ్యులర్ గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. మీరైతే కొంచెం ఎంకరేజ్ చేయండి, లైక్స్ కొట్టి షేర్ చేసి. ఇవి చూసి నిజంగా బియర్లు అనుకోవద్దు, ఫ్రూట్ బియర్ అంటే బీరేలేండి, కాకపోతే 0.0 ఆల్కహాల్. राहुल मैरिज फिक्स हुआ, कंग्रेचुलेशंस बोलो राहुल को। और ये पार्टी से कम नहीं चलेगा, ज्यादा पार्टी वो उसके लिए सेलेक्ट जरूर जाना पड़ेगा। నాన్న స్ట్రైట్ వెళ్ళట్లేదే. షేర్ చేయాలా కామెంట్ లో చెప్పండి. నాకైతే బాగుంది అనిపించింది. సో మేమైతే ఫుల్ ఇల్లు మొత్తం క్లీన్ చేయించుకున్నాం. చూసారు కదా, నాకైతే ఇక్కడ చాలా ఇష్టం. ఈ ఉయ్యాలు కూడా నేను చేయించుకున్నా, నాకు అంత ఇష్టం అనమాట. ఇక్కడే రోజుకి ఒక్కసారైనా ఊగాలి నేను వచ్చి. నాకైతే వైజాగ్ అంటే ఇక్కడే ఇష్టం. ఎందుకో ఏముందో తెలియదు కానీ నాకు చాలా ఇష్టం ఇక్కడ అంటే. మా ఆయనలు అయితే ఫుల్ ఏవో గాసిపులు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ట్రైనింగ్ లో జరిగిన విషయాలు. కాల్ మాత్రం తగ్గడు అసలు. సేమ్ మీ అక్కడ ట్రైనింగ్ లో ఫొటోస్ ఉంటాయి అక్కడ అంతే. నేను అనుకున్నా ఫోటో చూసి, పెళ్లికి ముందు ఆ ఫొటోస్ చూసా ఇన్స్టాగ్రామ్ లో. ఏంటి రైడ్ లో కూర్చున్నాడు అని అనుకున్నాను. పక్కన అశ్వినియో ప్రసన్న ఎవరో ఉన్నారు. ఇవి రాహుల్ గుర్తుంటే లేదు, ఇటు లెఫ్ట్ సైడ్ అశ్విని శ్రీరాజ్ కూర్చున్నారు. తరుణ్ కూడా అంటే కంగారు పడకలే చేసిస్తాను. శ్రీరాజ్ కడుపు కడుపు మాత్రం ఇలా ఉంటుంది. అడు వదిలేస్తారు, భార్య అంతా వదిలేస్తారు. చివడిపల్లిలోని స్టేషన్ పక్కనే రూమ్ ఉంటది కదా, బయట వాటర్ ఓపెన్ చేసుకుని 11:30 స్నానం చేస్తాడు. రాడు ప్యాసింజర్ వచ్చే టైంలోనే ప్యాసింజర్ వెళ్ళిపోతే స్నానం చేస్తాడు. చెయ్యరండి వెంటనే వెంటనే మెడికల్ డీ కేటగిరీ. సార్ తరుణ్ అయితే బయలుదేరుతున్నాడు తన స్టేషన్ కోరాపుట్ దగ్గర. సో నాకైతే క్లీనింగ్ లో చాలా హెల్ప్ చేశారు వీళ్ళిద్దరూ. నాకు సొంత మరుదుల లెక్క. ఇంకా వదిన వదిన అంటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో వెళ్ళిపోతున్నాడు తరుణ్. వీళ్ళు వస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. సందడి సందడిగా ఉంటది ఇల్లంతా. సో ఇప్పుడైతే మా స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ ని కలిసేసి కాసేపు మాట్లాడి వెళ్తా అన్నాడు. సో స్టేషన్ కి అయితే వచ్చాము.
వీడియో చూసి వదిలేకుండా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్